నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ పై తన మనసులో దాగి ఉన్న మాటను బహిర్గతం చేశాడు. ఎంఎస్ ధోని రిటైర్ అయ్యాక రోహిత్ సిఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించాడు. రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ కు మరో 5-6 ఏళ్లు ఐపీఎల్ ఆడగల సత్తా ఉందని, రోహిత్ సిఎస్కే సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలనుందని అన్నాడు. రోహిత్ కావాలనుకుంటే విశ్వవ్యాప్తంగా జరిగే ఏ లీగ్లోనైనా కెప్టెన్సీ చేపట్టగలడని రాయుడు అన్నారు. గడిచిన 10 ఏళ్లలో ముంబై ఇండియన్స్ను అద్భుతంగా ముందుండి నడిపించాడని చెప్పాడు. రోహిత్ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తొందరపడిందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ ఇంకా టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్నాడన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. గుజరాత్ పరిస్థితులతో పోలిస్తే ముంబై ఇండియన్స్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ముంబై ఇండియన్స్కు ముందుండి నడిపించడం ఆషామాషీ విషయం కాదని, అంతిమంగా కెప్టెన్సీ చేపట్టాలా వద్దా అన్నది రోహిత్ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడు రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ కు, ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. ఈ తెలుగు క్రికెటర్ గత ఏడాదే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ 2013-2020 మధ్యలో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. ఇంతటి విజయవంతమైన కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తొలగించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పచెప్పింది.